మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ధనురాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో ధనురాశి వారికి సంబంధించి శని రఘుల యొక్క సమసప్తమం. సో ఇది యాక్చువల్గా అంధకారాధిపతి, వెలుగుకి అధిపతి, హౌస్ ఆఫ్ డార్క్నెస్, హౌస్ ఆఫ్ బ్రైట్నెస్, 2 డిఫరెంట్ ప్లానెట్, 2 డిఫరెంట్ యాటిట్యూడ్స్. ఇక్కడ ధనురాశి వారికి సంబంధించి తృతీయ స్థానంలో శని సంచారం, సింహరాశి ఇక్కడ అలాగే రవి యొక్క సంచారం వచ్చి భాగ్యస్థానంలో, నవమ స్థానంలో, శని సంచారం తృతీయంలో, రవి సంచారం నవమంలో. సో ఇక్కడ ధనురాశి వారికి ఏలినాటి శని అయిపోయాక కూడా చాలా మందికి ఎందుకంత డిఫికల్టీస్, ఎందుకంత అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్, ఏదో లక్, ఏదో ఒక అదృష్టం మనం పొందలేకపోతున్నంత ఫీలింగ్ ఎందుకు, మన లైఫ్ గ్రోత్కి సంబంధించి ఏలినాటి అయిపోయాక మెట్టెక్కుదాం అనుకున్నా కూడా ఆ గ్రోత్ అక్కడికక్కడ ఎందుకు స్ట్రక్ అయిపోయిందనే అనేకమైన విషయాల మీద వీళ్ళకి చాలా మదనం అనేది ఉండే ఆస్కారాలు ఉన్నాయి, అంతర్మదనం అనేది. కానీ ఇక్కడ మనం చూస్తే ధనురాశికి ద్వితీయ తృతీయాధిపతిగా శని కుంభరాశి మూల త్రికోణం స్వక్షేత్రంలో ఆయన తృతీయ స్థానంలో సంచరిస్తున్నారు. కానీ ధనురాశికి యాక్చువల్గా అత్యంత పాపి ఈ యొక్క శని. ఎప్పుడైతే భాగ్యస్థానాన్ని, సింహరాశిని ఎనిమిక్ ఆస్పెక్ట్తో, శత్రు దృష్టితో 9th హౌస్ని చూస్తున్నాడు. 9th హౌస్ ఏదో హౌస్ ఆఫ్ ఫార్చ్యూన్, హౌస్ ఆఫ్ లక్ష్మీ స్థానానికి సంబంధించి, వన్ ఆఫ్ ద లక్ష్మీ స్థానానికి సంబంధించి జీవితంలో ఎదిగే కొంచెం బెటర్మెంట్ పొజిషన్కి రావాలంటే 9th హౌస్ వెరీ స్ట్రాంగ్గా ఉండాలి. బట్ ఎప్పుడైతే జనవరి 2023న వీళ్ళకి ఏలినాటి శని అయినా కూడా 2023 జనవరిలో తృతీయ స్థానం నుంచి డైరెక్ట్ ఆస్పెక్ట్ శని భాగ్యస్థానాన్ని చూస్తున్నారు. మీ యొక్క ఫార్చ్యూన్ కానీ, మీ యొక్క లక్ కానీ, అంటే ఇక్కడ ఫారెన్ ట్రావెల్ గురించి చూసేవాళ్ళు కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ గురించి చూసేవాళ్ళు కావచ్చు. ఎంత సెల్ఫ్ ఎఫర్ట్స్ పెడుతున్నాం, జీవితంలో మనకి లక్ కానీ అదృష్టం కానీ ఎందుకు పొందలేకపోతున్నాం ఏ విషయంలో అయినా అనే విషయాలకు కావచ్చు. సాటర్న్ ఈజ్ ఎ రిస్ట్రిక్టెడ్ లిమిటేషన్ ప్లానెట్. ఎప్పుడైతే ఆ రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ 9th హౌస్ చూసిందో మీ అవకాశాలు, అదృష్టానికి సంబంధించిన అవకాశాలన్నీ కూడా కంప్రెస్ అవ్వబడ్డాయి. అది ఎనిమిక్ ఆస్పెక్ట్తో చూడటం వల్ల చాలా వరకు కూడా డిఫికల్టీస్ ఇన్ యువర్ ఫార్చ్యూన్, అదృష్టానికి సంబంధించిన విషయాల్లో. సో ఈ విధంగా ఆ రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ తృతీయ స్థానంలో మీకు మంచి ధైర్యాన్ని, పరాక్రమాన్ని, రిస్క్ టేకింగ్ నేచర్ని, మంచి విల్ పవర్ని ఇస్తూ ఉంది శని. సో వీటి పరంగా, స్వయం కృషి పరంగా మీరు ఎదగడమే తప్పించి అదృష్టం పరంగా మీకు అవకాశాలు ఉండట్లా. ఎంతైనా అదృష్టం ఉంటేనే, లక్ ఉంటేనే, ఫార్చ్యూన్ ఉంటేనే సో మీకు శాలరీ హైక్స్ కానీ, నెక్స్ట్ లెవెల్ గ్రోత్ కానీ, ప్రమోషన్స్ కానీ, మీకు అనుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్స్ కానీ ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. సో ఇప్పుడు రవి ఎప్పుడైతే ఈ యొక్క సింహరాశిలోకి, ఇప్పుడు ఆయన స్వక్షేత్రం 9th హౌస్ లార్డు 9th హౌస్లోకి, 3rd హౌస్ లార్డు 3rd హౌస్లోను, ఇక్కడ 3rd హౌస్ నుంచి సాటర్న్, 9th హౌస్ నుంచి రవి, ఇద్దరు కూడా స్వక్షేత్రాల్లో ఓన్ హౌసెస్ నుంచి మ్యూచువల్ ఆస్పెక్ట్స్ చేసుకోవడం వల్ల సో ఇది కొంతవరకు మంచిగా చెడు అంటే డెఫినెట్గా జీవితంలో ఎదుగుదలకి ఆగిపోయిన అనేకమైన ఫార్చ్యూన్ సిచ్యువేషన్స్కి సంబంధించిన విషయాల్లో మీకు మేలు చేసే విధంగా ఏ విషయాల్లో అయితే మీరు కంప్రెస్ అవ్వబడ్డారో, లిమిటేషన్ అవ్వబడ్డారో, రిస్ట్రిక్షన్ అవ్వబడ్డారో, సో అంటే అదృష్టానికి సంబంధించిన విషయాల్లో వాటిని ఇప్పుడు మీరు ఎలివేట్ చేసుకొని సో అదే మెయిన్ ప్రయారిటీగా మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉంటాయి. సో దానిలో ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్ కావచ్చు, మీ లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లో హార్డ్నెస్ కాదు, హార్డ్షిప్ కాదు, మనకి ఇక్కడ కష్టపడడం కాదు, సెల్ఫ్ ఎఫర్ట్స్, మన స్వయం కృషే కాదు, లక్, ఫార్చ్యూన్, అదృష్టానికి సంబంధించిన దారులు మనం వెతకాలి. అది 9th హౌస్ ఇస్ ద ఫుల్ అథారిటేటివ్, సన్ ఈస్ ద అథారిటేటివ్. సో 9th హౌస్ ఇస్ ద ఫుల్ అథారిటేటివ్గా ముందుకు వెళ్ళడం వల్ల
హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్ ట్రావెల్, లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లో ఈ 1 month కూడా ఎక్కువ మీరు దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం. అయితే ఇక్కడ ఖర్చు మాత్రం భాగ్యస్థానంలో ఉన్న రవి వల్ల మాత్రం ఖర్చు మాత్రం అయ్యే ఆస్కారాలు ఉంటాయి. ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు ఫారెన్ ట్రావెల్స్ కావాలనుకున్నారు, వెళ్ళాలనుకున్నారు, కానీ ఈ టైంలో బాగా దాని గురించి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ని, మీకున్న ఇన్ఫ్లుయెన్స్ని, లేకపోతే రికమెండేషన్స్ని, లేకపోతే మీకు సాయం చేసే వాళ్ళని మొత్తం పట్టుకుంటారు, కానీ ఖర్చు అవుద్ది. సో ఈ ఇయర్లో మీరు ఏదైతే పెట్టుకున్నారో కమిట్మెంట్ వైజ్గా మీరు పెట్టుకున్నవి ఏవైతే ఉంటాయో వాటి రీచ్ వచ్చే ఖర్చులు కొన్ని ఉండొచ్చు. సో 9th house అండ్ 3rd house ఈ 2 ట్రాన్సిట్లు ఇక్కడ మీ సిస్టర్కి, మీ సిబ్లింగ్స్కి, మీ అన్నయ్యకి లేదా తమ్ముడికి, మీ సిబ్లింగ్స్కి, మీ ఫాదర్కి. సో ఇక్కడ మీ ఫాదర్ యొక్క అథారిటేటివ్ పవర్ అనేది మీ సిబ్లింగ్స్ మీద ఎక్కువ వర్క్ చేసే ఆస్కారాలు ఉంటాయి. సో అంటే నన్ను కలవడానికి రావట్లేదనో, నన్ను చూడటానికి రావట్లేదనో, లేకపోతే మీ సిబ్లింగ్స్కి, మీ ఫాదర్కి మధ్య సమ్ కన్ఫ్లిక్ట్స్ మధ్యలో మీరు నలిగిపోవటమో, సో అసలు పూర్తిగా బాధ్యత అంతా నా వైపే వదిలేశారు, వీళ్ళు చూడట్లేదని సిబ్లింగ్స్కి సంబంధించిన విషయాల్లోనూ. సో ఇలాంటి కన్ఫ్లిక్ట్స్ కూడా కొంత ఈ భాగ్యస్థానంలో రవి వల్ల, 3వ స్థానంలో ఉన్న శని వల్ల వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే ఇక్కడ రైటింగ్స్, పబ్లికేషన్స్ ఇవి కాదు. ఇక్కడ రైటింగ్ పబ్లికేషన్. 3rd house ఇస్ ద హౌస్ ఆఫ్ రైటింగ్, 9th house ఇస్ ద హౌస్ ఆఫ్ పబ్లికేషన్. సో కూర్చుని రాయటం కాదు, రాసింది చాలు, పబ్లికేషన్ చేద్దాం. సో దాన్ని అంటే మనం రాసుకుని ఇంట్లో కూర్చోబెట్టుకుని పుస్తకాన్ని అలా ఇంట్లో పెట్టుకోవడం కాదు. సో దాన్ని ప్రింట్ ఇచ్చి పబ్లికేషన్ చేద్దాం అనే విధంగా. సో ఇక్కడ అంటే ఫార్చ్యూన్ వైపు, సో కొంత ఎక్స్పోజర్ వైపు మీ యొక్క ఐడియాలజీ అనేది చేంజ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. 3rd house ఇస్ ద హౌస్ ఆఫ్ రైటింగ్స్, 9th house ఇస్ ద హౌస్ ఆఫ్ పబ్లికేషన్. మీరు రాసుకున్న పుస్తకాన్ని పబ్లికేషన్ దిశగా నడపడానికి, తీసుకెళ్ళడానికి, దాన్ని విస్తారం చేయడానికి, ఈ టైంలో మీ లక్ అండ్ ఫార్చ్యూన్ని మీరు ఎలివేట్ చేసుకోవడానికి, ఏదైతే కంప్రెస్ అయిపోయి ఉన్న మీకు అదృష్టానికి సంబంధించిన విషయాలు ఉంటాయో వాటిని మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ సమయంలో ట్రై చేయడానికి ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు కూడా ఎక్కువ ట్రై చేస్తారు. అలాగే 3rd house ఇస్ ద షార్ట్ జర్నీస్ అండ్ 9th house ఇస్ ద లాంగ్ జర్నీస్. సో అయితే ఇక్కడ మీరు లాంగ్ జర్నీ ఎక్కడన్నా వేరే స్టేట్కో, స్పిరిచువల్ ట్రావెల్స్కో, వేరే దానికో వెళ్ళినప్పుడు అక్కడ చేసే షార్ట్ జర్నీస్ కొంచెం చికాక్గా ఉంటాయి. సో లాంగ్ జర్నీస్ ఓకే, కానీ ఎక్కడన్నా ఒక చోటకి వెళ్ళి అదర్ స్టేట్కి వెళ్ళి అక్కడ మీరు చేసే షార్ట్ జర్నీస్ అవి కొంచెం చికాక్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో లాంగ్ జర్నీస్కి, షార్ట్ జర్నీస్కి మధ్య కొంత ఇదేంటంటే అన్మ్యాచ్డ్గా ఉండే ఆస్కారాలు ఉండే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. సో ఈ విధంగా ధనుస్సు రాశి వారికి సంబంధించి వీళ్ళకి లక్ అండ్ ఫార్చ్యూన్కి, అదృష్టానికి సంబంధించిన విషయాల్లోనూ, ఫారెన్ ట్రావెల్స్, హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఫాదర్కి సంబంధించి, ముఖ్యంగా ఫాదర్ రిలేటెడ్గా, ఫాదర్ పిత్రార్జితానికి సంబంధించి సిబ్లింగ్స్ మధ్య వచ్చే విషయాల్లోనూ, అది సెటిల్ చేసుకునే విషయాల్లోనూ మొత్తం ఇది ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు కూడా ఈ విషయాల్లో ఎక్కువగా మోర్ టగ్ ఆఫ్ వార్ అనేది నడిచే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ సాటర్న్ అనేది హార్డ్షిప్, కష్టపడదాం. 9th house అదృష్టం వద్దు, కష్టపడదాం, ఎందుకంటే అది మన శత్రువు వీళ్ళు. ఇప్పుడు 9th house 9th houseలోకి వచ్చాడు. కష్టపడడం కాదు, అదృష్టం కూడా మనకి కావాలి. సో కాకపోతే ఇక్కడ మీ బాసెస్కి కానీ, ఇమీడియట్ హెడ్స్కి కానీ, మీ ఇంట్లో నాన్నగారికి కానీ, మీ ఇంట్లో పెద్దవారు ఏదైతే ఉంటారో వాళ్ళకి కానీ, సో ఇక అథారిటేటివ్ పర్సన్కి మీరు బో డౌన్, ఎస్ జీ హుజూర్ అని మీరు అన్నట్టయితే మీరు పడ్డ కష్టానికి తగ్గ వెంటనే ప్రతిఫలం వాళ్ళు మీకు ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. శని రవులు మళ్ళీ ఇద్దరు మొండేవాళ్ళు కదా. శని ఒక మొండివాడు, రవి మొండివాడు కాదు, ఒక అహంతో కూడి ఉన్నది రవి. సో ఇక్కడ ఇంట్లో ఫాదర్ అయినా, జాబ్ చేసే చోట మీ బాస్ అయినా, సో వీడి మొండితనమో లేకపోతే వీడి నా ముందు తగ్గి ఉంటేనే వీడికి అది ఇద్దాం అన్నట్టు ఉంటారు. సో కాబట్టి ఆ రవి యొక్క సన్ ఇన్ఫ్లుయెన్స్ ముందు మీ యొక్క ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ముందు కొంచెం మేము తగ్గాం అని మీరు కనుక వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎందుకు తగ్గాలి, నేను పని చేస్తున్నా,
అది కాదు, ఇక్కడ ఏంటంటే ప్లాంటరీ కాంబినేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో సన్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ఫ్లుయెన్సివ్ వీళ్ళకి బాసెస్కి కానీ ఇన్ఫ్లుయెన్సివ్ అండ్ అథారిటేటివ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ పని ఎవరైతే చేయించగలరో వాళ్ళ ముందు కొంచెం మీరు కొంచెం ఒక బిట్టు తగ్గుండటం వల్ల తప్పకుండా మీకు మంచి జరిగే ఆస్కారాలు ఉంటాయి. మీరు తగ్గరు నేను తగ్గను అనుకుంటే కష్టం కష్టమే, అదృష్టం అదృష్టమే. కష్టం అదృష్టం రెండు పెట్టుకుంటే ఎలా ఉంటాయి, ఏది అంతకుండా ఉంటుంది చివరికి. సో కాబట్టి అది టగ్ ఆఫ్ వార్ అనమాట. సో ఈ విషయాల్లో ధనుసు రాశి వాళ్ళు చక్కగా చూసుకుని ముందుకు వెళ్తే మంచి జరుగుతుంది. అలాగే ఏ వ్యాపారులకి ఎవరెవరికి ఏంటి ఎలా ప్రభావం చూపిస్తుంది అనేది మనం సామాజిక పరంగా ఒక వీడియో చేసుకున్నాం. సో ఆ వీడియో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ వీడియో చేసుకున్నాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.